నమస్కారం. శ్రీ పూరి జగన్నాథ స్వామి వారి రథయాత్ర సందర్భంగా శ్రీ ఆదిశంకరాచార్య విరచిత శ్రీ జగన్నాథ అష్టకం చదువుతున్నాను. దీనిని కొంచెం అర్థం చేసుకుంటూ చదువుకుంటే పరమానందంగా ఉంటుందర్రా. అష్టకం కదా, 8 శ్లోకాలు ఉన్నాయి. ఓం జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. ఓం జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. మొదటి శ్లోకం. కదాచిత్ కాళిందీ తట విపిన సంగీత కరవో ముదాభీరి నారీ వదన కమలాస్వాద మధుపః రమా శంభు బ్రహ్మమరపతి అమరపతి గణేశార్చిత పదో రమా శంభు బ్రహ్మ అమరపతి గణేశార్చిత పదో జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. ఒకప్పుడు శ్రీ జగన్నాథ స్వామి అవతారానికి ముందర కాళిందీ తీరంలో ఉన్న వనాలలో వేణుగానాన్ని నింపిన వాడవు. ఆనందంతో వికసించిన గోపికా స్త్రీల ముఖపద్మములను ఆస్వాదించే తుమ్మెదలాగా విహరించిన వాడవు. రమా శంభు బ్రహ్మ అమరపతి ఇంకా శ్రీ గణేశుల చేత కూడా అర్చింపబడిన పాదములు గలవాడవు. జగన్నాథ స్వామి నా కన్నులకు మార్గము చూపించవయ్యా. రెండవ శ్లోకం. భుజే సవ్యే వేణు శిరసి శిఖపించో కటితటే దుకూలో నేత్రాంతే సహచర కటాక్షం విదధతే సదా శ్రీమత్ బృందావన వసతి లీలా పరిచయో జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. ఎడమ చేతిలో వేణువును శిరస్సున నెమలిపించమును నడుముకు శ్రేష్టమైన వస్త్రములు ధరించి కనుల క్రీగంటి చూపులతో పక్కనున్న వారికి కటాక్షమునిచ్చేవాడవు. ఎల్లప్పుడూ శ్రీమంతమైన బృందావనములో లీలలు చూపిస్తూ ఉండేవాడవైన శ్రీ జగన్నాథ స్వామి నాకు దారి చూపించవయ్యా. మూడవ శ్లోకం. మహాంబోధే తీరే కనక రుచిరే నీలశిఖరే వసన్ ప్రాసాదాంతః సహజ బలభద్రేణ బలినా సుభద్రా మధ్యస్థః సకల సుర సేవావసరదో జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. మహాసముద్ర తీరాన ఉన్న నీలాచల శిఖరమందు కనక రుచిరే రాజభవనంలో సహజుడు అంటే అన్నగారు పరాక్రమశాలి అయినటువంటి బలభద్రునితోటి కలిసి ఇద్దరి మధ్య సుభద్రాదేవితో కూడి
సకల దేవతలు సేవించుకోగల అవసరాన్ని ఇచ్చినటువంటి జగన్నాథస్వామి నయనపథగామి, నాకు దారి చూపించవయ్యా స్వామి. 4వ శ్లోకం. కృపాపారావారః సకల సజల జలద శ్రేణి రుచిరో, కృపాపారావారః సజల జలద శ్రేణి రుచిరో, రమా వాణి సోమః స్ఫురదమల పంకేరుముఖః, రమా వాణి సోమః స్ఫురదమల పంకేరుముఖః, సురేంద్రైః ఆరాధ్యః శృతిగణశిఖాగీతచరితో, జగన్నాథస్వామి నయనపథగామి భవతు మే. ఒక్కొక్క శ్లోకంలో శ్రీ శంకరాచార్యుల వారి హృదయం కనపడుతున్నది కదా. కరుణా సముద్రంలోని నీళ్ళన్నీ నిండుగా ఉన్న నల్లటి మబ్బుల వంటి శోభగలవాడా, లక్ష్మీ సరస్వతి ఇద్దరికీ ఆనందం కలిగించేవాడా, చంద్రుని వలె నిర్మలమైన వాడా, సురేంద్రుని చేత శృతి పురాణముల చేత కీర్తింపబడినవాడా, ఓ జగన్నాథస్వామి నా కనులకు దారి చూపించవయ్యా, నువ్వేనయ్యా నాకు దిక్కు. రథారూఢో గచ్చన్ పథిమిలిత భూదేవ పటలైః, స్తుతి ప్రాదుర్భావః ప్రతిపదముపాకర్ణ్య సదయః, దయాసింధు బంధు సకల జగతా సింధు సుతయా, జగన్నాథస్వామి నయన పథగామి భవతు మే. రథమునెక్కి తిరుగుతూ, ఏడాదికో మాట రథాన్ని ఎక్కి అంతా తిరుగుతావుగా, రథమునెక్కి తిరుగుతూ రహదారిలో కలిసిన బ్రాహ్మణ బృందాలు చేసేటటువంటి స్తుతులు, అడుగడుగున జనులు చేసే భజనలు వింటూ, ఓ దయాసాగరా జగత్బంధు సముద్రుని కుమారుడివి, జగన్నాథస్వామి నయన పథగామి భవతు మే. సముద్రుడి పుత్రిక లక్ష్మీదేవి అని అంటాము, కానీ ఇక్కడ శ్రీ శంకరాచార్యుల వారు జగన్నాథస్వామినే సముద్రుని సింధు సుతయా అని అంటున్నారు. అల్లుడికిను కుమారుడికి భేదం ఉండదు కదటండి. పరబ్రహ్మ పీఠ కువలయ దళోత్ఫుల్లనయనో, నివాసీ నీలాద్రౌ నిహిత చరణో, అనంత శిరసి రసానందో, రాధా సరసవపురాలింగన సుఖో, జగన్నాథస్వామి నయన పథగామి భవతు మే. కుంచుకుపోయిన పరబ్రహ్మ, మరి ఆ శిల్పి విగ్రహాలు చెక్కుతూ ఉండంగా రాజపరివారం కిటికీలోంచి తొంగి చూశారనేసేసి శిల్పి అదృశ్యమైపోయినాడుగా, ఇంకా ఏమీ చెయ్యలేదు పాపం. ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ఎంత బాగా చేద్దాం, పెద్ద విగ్రహం చేద్దాం అనుకుంటే వాళ్ళు చూశారనేసేసి అదృశ్యమైపోయాడుగా. చేతులు కాళ్ళు లేకుండా కుంచుకుపోయిన పరబ్రహ్మ పీడ, మరి కళ్ళు పూర్తిగా వికసించిన నీలి కమల దళాలు, కువలయ దళోత్ఫుల్లనయనో, పెద్ద పెద్ద కళ్ళు చక్కగాను పువ్వు నీలి కమలం యొక్క పెద్ద పెద్ద రేకుల వల్లే ఉన్నటువంటి కళ్ళు, నీలాద్రి నివాసివి, అనంతుడు ఆదిశేషునిపై ఉంచిన పాదములు గలవాడివి, రసానందంలో మునిగిపోయిన రాధ కౌగిలిలో ఉన్న స్వామి, జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. నవైయాచే రాజ్యం నచ కనకమాణిక్య విభవః, నయాచేహం రమ్యాం నిఖిల జన కామ్యాం వరవధూ.
సదా కాలే కాలే ప్రమథపతినా గీత చరితో. నాయనా జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. నాకు రాజ్యం కోసమో బంగారం మొదలైన సంపదల కోసమో నీకు ఈ ప్రార్థన చేయటం లేదు, నిన్ను యాచించను. అందమైన ఆడదానిని, అందరి కామం తీర్చేదాన్ని అస్సలు అడగను. ఛీ బాబోయ్, నేను అసలే పుట్టు సన్యాసిని. చూడండి శ్రీ శంకరాచార్యుల వారి హృదయం ఇక్కడ ఎలాగున్నదో చూడండి. జగన్నాథస్వామి వారిని చూడంగానే ఎప్పుడు ఎల్లవేళలా ప్రమథనాథుడైన శివుని చేత కీర్తింపబడినవాడా, సదా కాలే కాలే ప్రమథపతినా గీత చరితో కీర్తింపబడినవాడా, జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. 8వ శ్లోకము. హరత్వం సంసారం ధృతతరం అసారం సురపతే, హర త్వం పాపానాం వితతిమపరాం యాదవపతే, అహో దీనానాథే నిహిత చరణో నిశ్చితమిదం, జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. ఈ ఉపయోగమే లేని సారహీనమైన ఈ భౌతిక సంసారాన్ని హరింపచేవయ్యా. హర త్వం, నీవు హరింపచేయి. సురపతి, హరింపచేయి. అపరిమితంగా వ్యాపించి పెరిగిపోయిన పాపాలనన్నిటినీ హరింపచేసేయవయ్యా యాదవపతి. హర త్వం పాపానాం వితతిమపరాం యాదవపతే, అహో దీనానాథే నిహిత చరణో నిశ్చితమిదం, దీనులకు దీనులకు అనాథలకు నీ చరణములే నిశ్చయమైన నివాసము. జగన్నాథ స్వామి నా కనులకు దారి చూపవయ్యా, నా కళ్ళెదుటే నిలచిపోవయ్యా అంటూ శ్రీ శంకరాచార్యుల వారు 8 శ్లోకాలుగా ప్రార్థించారు. ఆ జగన్నాథ స్వామిని దివ్య స్వరూపము చూసి ఆ జగన్నాథాష్టకం పుణ్యం, ఆ జగన్నాథ అష్టకాన్ని పఠిస్తే వింటే ఏమి జరుగుతుందో చెబుతున్నారు. జగన్నాథాష్టకం పుణ్యం యః పఠేత్ ప్రయతః శుచిః సర్వపాప విశుద్ధాత్మా విష్ణులోకం సగచ్చతి. శ్రీ జగన్నాథాష్టకమును శుచి శుభ్రములతో ఎవరైతే పఠిస్తారో వింటారో వారు అన్ని పాపములను పోగొట్టుకొని పుణ్యవంతులై విష్ణులోకానికి వెళతారు. శుభం భవేత్. థ్యాంక్ యూ.